సారీ ఏకగ్రీవాలతో ఇండిపెండెంట్లు కూడా యాడ్ చేయాలి. మరి ఇండిపెండెంట్లు గెలిచిన అంశాలను ఎక్కడ వేస్తావు అనేది ఇప్పటివరకు లెక్కలు తేల్చలేదు. ఏకగ్రీవాలు అంటేనే కాన్స్టిట్యూషన్ ను కూలి చేయడం. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, నా బీజేపీ, నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్, వాట్ ఎవర్ ద పొలిటికల్ పార్టీ, అది కంప్లీట్గా వ్యతిరేకించాలి. నిజంగా కనుక ఒక పౌరుడు అనుకుంటే, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అనుకుంటే, నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదనే విషయం నాకు తెలుసు రేవంత్. రాజ్యాంగాన్ని గౌరవించినట్టయితే ఫస్ట్ ఇండిపెండెన్స్ ని వ్యతిరేకించాలి. ఎందుకు అంటే నువ్వు వ్యతిరేకించాలి. ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ దేశమంతా తిరుగుతుంటే, అదే రాజ్యాంగాన్ని మూసి నదిలేసి నువ్వు తొక్కుతున్నావు. మరి దాన్ని ఎట్లా నువ్వు ఒప్పుకుంటారు ప్రజలకు? నువ్వు చెప్పే రాహుల్ గాంధీ మీ అధినాయకత్వం వచ్చేసేమో రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వమంటుంది, నువ్వు రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నావు. మరి ఇక్కడ రాజ్యాంగ విలువలు ఏం కాపాడినట్టు ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఇక ప్రాక్టికాలిటీకి వస్తే, ఈరోజు సిటీలో ఉండే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కానీ, హైయర్ డాక్టర్స్ కానీ, కంప్లీట్ డాక్టర్స్ అందరినీ తీసుకుపోయి పెరిఫరీలో వేసిండు. పెరిఫరీలో వేస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మందులు సూదులు అసలే లేవు, అక్కడ సరి అయిన బోధనా వసతులు లేవు, హాస్పిటల్కు సరి అయిన ఇబ్బందులలోనే ఉన్నాయి అన్ని హాస్పిటల్స్. అక్కడ డాక్టర్లు మాత్రమే ఉన్నారు, ప్రయోజనాలు ప్రజలకు అందుతలేవు. మరి దీన్ని ఏం మాట్లాడుకోవాలి? ఇక్కడ గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ అంటే అత్యున్నతమైన మెడికల్ కాలేజీలలో ఇప్పుడు డాక్టర్లు కొరవేర్పడ్డారు. నిన్న కాక మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఏమని? మేము 2 ఏళ్ల దాకా ఉద్దేశించి, నేను తిట్టంగా 2 ఏళ్ల వరకు, నిన్నగాక మొన్ననే ఒక నోటిఫికేషన్ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు మీరు పెట్టుకోండి, సిటీకి వస్తారంటే మేము ఆహ్వానం పలుకుతామని చెప్పడం. అంటే నీకు ఏం జరుగుతుందో నీ హెల్త్ మినిస్టర్కు తెలియదు, ప్రజలకు ఏది అవసరం ఉంటుందో నీకు తెలియదు. ప్రజలకు అవసరం అంటే ఆల్కహాల్ ఒక్కటే కాదు, దాన్ని తాగిపిచ్చేసి ఊగిపిచ్చేసి భర్తలను చంపేసి భార్యలను పుస్తలు తాళు లేకుండా చేసేసి ఒంటరి మహిళంగా చేసేసి మేము ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పుకోవడం కోసం కదా, అది కూడా నువ్వు ఇవ్వటం లేదు. అంటే ఈరోజు దేన్ని ఉద్దేశించేసి, ఇక ఎడ్యుకేషన్ అంటారా? ఎడ్యుకేషన్ నువ్వు చెప్పే 1000 కోట్లు ఉస్మానియా అనేది ఇంతవరకు 1000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ కాలేదు నాకు తెలిసినంత వరకు. మరి ఆ 1000 రూపాయలు ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే ఏదైనా ఒక చిట్టి నాకు వెంకట చూపిస్తే, ఎందుకంటే ఉస్మానియా గత ప్రభుత్వంలో పొద్దాక ఇదే కాంగ్రెస్ విద్యార్థులు అక్కడ లొల్లి చేసి పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. మరి ఈ రోజు మొన్న ఉస్మానియా పోతే అందరినీ గంప కింద కోళ్ళను కంపినట్టుగా కమ్మేసి ఈ రోజు అక్కడ పోయి నువ్వు మాటలు చెప్పి వచ్చినావు. పోలీసులను లేకుండానే పోతాన్న వ్యక్తివి. అసలు ఈ 1000 కోట్లు ఏమైపోయినాయో తెలియదు. ఈ రోజు నువ్వు ఏ గ్రామీణ స్థాయిలో ఉన్న యూపీఎస్ స్కూల్ కూడా బాగు చేయడం, దానికి తోడు వచ్చేసి ఇంకా మోడల్ స్కూల్స్ అన్నారు. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనబడితే ఓటేస్తానే పిచ్చోడే ఉన్నాడు. అంటే ఈ రోజు మాయా మాటలు చెప్పుకుంటూ పోతే రేవంత్ తనని తను బతికించుకోవడం కోసము ఈ రోజు మేకప్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ రోజు నీ మంత్రులలో దోపిడీదారులు ఉన్నారంటే నీ మంత్రులు చెప్తారు, బాకీ వాళ్ళు చెప్పట్లేదు. నా బీఆర్ఎస్, నా బీజేపీ చెప్పట్లేదు. మీ మంత్రుల్లో దొంగలు ఉన్నారన్న విషయం బిడ్డలే చెప్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఒట్టి కూడా కాదు. ఒక్క నిమిషం సందీ ప్లీజ్. ప్రెస్ మీట్లు పెట్టేసి మీ దొంగలు ఉన్న విషయాన్ని మీ మంత్రుల పిల్లలే చెప్తున్నారు. మీ మంత్రుల్లో దోపిడీ చేస్తున్న సొమ్మన ఉంది, మీ మంత్రుల్లో కొట్లాట ఉంది, కులం ఉంది, అహంకారం ఉంది, బలుపు ఉందని జయరాం గారు ఒక విశ్లేషకులుగా ఇవన్నీ ఆధారాలతో మాట్లాడితేనే శాంక్టిటీ ఉంటుంది. జయరాం గారు ఇవన్నీ అంటే చెప్తా తమ్ముడు, ఇంకా అంటే సైంటిఫిక్ గురించి నువ్వు కూడా మాట్లాడుతుంటే ఎట్లా? మనం సిగ్గుపడాలి సైంటిఫిక్ గురించి మాట్లాడతామంటే. మీరు సైంటిఫిక్ గా చెప్తే బాగుంటుంది కదా. బలుపు వేగంగా చెప్తే ఎట్లుంటది జయరాం గారు? మీరు ఒక అనలిస్ట్ గా, రాజకీయ విశ్లేషకులుగా, ఈ రోజు రేవంత్ కుటుంబానికి పరిమితం అయిపోయింది. ఆ రోజు కులాన్ని కుటుంబాన్ని గురించి మనం అందరం మాట్లాడాం కదా. ఈ రోజు అదే కులం కుటుంబం కదా ఈ రోజు దోపిడీ చేసేది, ఈ రోజు భూములు కొల్లగొట్టేది. ఆ రోజు ఆ నలుగురు అన్నాం కదా, 40 కుటుంబాలు కదా. మాట్లాడదాం మనం. నేను ఒకసారి వెంకటరెడ్డి గారిని కోట్ చేస్తున్నాను. ఈ రోజు ఒక్కటి ఈ అంశాలని పక్కన పెట్టేసి, ఈ అంశాలని పక్కదో పట్టించేసి, నిన్నగాక మొన్న గ్లోబల్ సమిట్ అని పెట్టేసి మళ్ళీ ఆంధ్ర నాయకులను చూసి ఆంధ్రాలో ఉండే వాళ్ళ మట్టుకొచ్చేసి ఇక్కడ ఉండే సూపర్ స్టార్ హీరోలు, నీకు తెలుసో తెలియదో వెంకట, ఇక్కడ ఉండే సూపర్ స్టార్ మనకు
బాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరో జయరాజు ఉన్నాడు, పైడి జయరాజు. ఆయన ఫోటో మీకు గుర్తుకు రాలేదా? సిగ్గు లేకుండా బాలసుబ్రహ్మణ్యం ఫోటో పెట్టేసి అక్కడ భజన చేసుకుంటూ వచ్చిండ్రు. దాన్ని సిగ్గుపడండి అయ్యా, దాన్ని సైంటిఫిక్ గా చూడండి. జయరాజ్ గారిని గౌరవించడంలో కానీ, తెలంగాణ కవులను కళాకారులను గౌరవించడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి కంటే ఇంకెవరు అంత బాగా గౌరవించారు జయరాం గారు. మీరు తెలిసి కూడా అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక మాట సందీప్ గారు విషయం ఏంటంటే డెమోక్రటిక్ స్పేస్ లో భాగంగా ప్రముఖ కళాకారులు వదిలిపెట్టేసి మళ్ళీ మీరు బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి మా నెత్తిన పెట్టడానికి అది ప్రభుత్వ చర్య కాదు, అది ప్రభుత్వ చర్య కాదు జయరాం గారు. లేదు మేమేం సిగ్గుపడతలేము. తెలంగాణ జననీ జయకేతనం అని చెప్పి సైంటిఫిక్ గురించి నీకు కూడా మాట్లాడుతున్నావు అంటే నేను సిగ్గుపడుతున్నాను. లేదు ఒక మాట జయరాం గారు ఇప్పుడు ప్రతి వ్యక్తిగత అంశాలను కూడా ప్రభుత్వాన్ని ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని వ్యక్తిగత అంశాలని ప్రభుత్వాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. నేనేమంటా అంటే ఇప్పుడు లేదు ఒక్క విషయం జయరాం గారు, ఒక్క విషయం, బాలసుబ్రహ్మణ్యం గారు ఏది విగ్రహం పెట్టుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. సో దాన్ని ఇప్పుడు అది ప్రభుత్వ చర్య కాదు. ఒక మాట జయరాం గారు ఇప్పుడు మీరు అనే ఇప్పుడు విషయం ఏంటంటే మన సబ్జెక్ట్